బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. నిన్న రాత్రి సిద్దిపేటలో ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈ సమావేశం నిర్వహించారంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లోని గత రాత్రి అనుమతులు లేకుండా ఐకేపీ ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ వ్యవహారంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డిపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. నిన్న రాత్రి సిద్దిపేటలో ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈ సమావేశం నిర్వహించారంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. నాగరాజు సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో నిన్న ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులతోటి అర్ధరాత్రి మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, అదేవిధంగా సుడా చైర్మన్ మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ నేతలు కొంతమంది కూడా ఎక్కువ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా అర్ధరాత్రి ఇక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో పాటు ఎన్నికల కోడ్ ఉండగా మీరు ప్రభుత్వ ఉద్యోగులతో ఎలాంటి సమావేశం నిర్వహించదని తెలిసిపోయి ఎట్లా నిర్వహిస్తారని చెప్పగానే కొంతమంది పారిపోవడం, మరికొంతమంది ఇక్కడ 2 కార్లు, కొన్ని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారని చెప్పవచ్చు. అదేవిధంగా అక్కడ కొన్ని విలువైన వస్తువులు కూడా పంపించడానికి తెచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది. మొత్తానికైతే ఆ రెడ్డి ఫంక్షన్ హాల్ మాత్రం పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, సుడా చైర్మన్ రవీంద్ర రెడ్డి మాజీ వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. విచారణ మాత్రం వేగవంతం చేస్తున్నారు. ఇక ఆశా వర్కర్లు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా సెలవు రోజు కావడంతో భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది. లైట్లు బంద్ చేసి మాత్రం వాళ్ళంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఓట్ల ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని చెప్పి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం కేసు విచారణ చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు సిద్దిపేటకు సంబంధించిన రెడ్డి ఫంక్షన్ హాల్లో మాత్రం. నాగరాజు, దుర్గారెడ్డి, ఒకవేళ ఈ ఆరోపణలు వాస్తవాలని తెలిస్తే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై మాత్రం క్రిమినల్ కేసు చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నిజంగానే కోడ్ ఉల్లంఘన కింద ఉన్నదా లేదా అనే విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికల అబ్జర్వర్స్ మాత్రం అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రం సీజ్ చేసిన రెడ్డి ఫంక్షన్ హాల్ ఓపెన్ చేస్తారు. అక్కడ కొన్ని లిస్టు, అదేవిధంగా కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా కేసు మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మాత్రం 20 కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వాళ్ళని పంపించడానికి మాత్రం చాలా ప్రయత్నం జరుగుతున్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. నాగరాజు, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.